దేవుడైతే నాకు మంచి హాస్టల్ ఇచ్చి చదువుకోనీకి రోజు ప్రేయర్ జరుగుతుంది. ఇంతకుముందయితే ఇది కూడా ఉండకపోయేది. నాకు ఇంకా మంచిగా బైబిల్ చదువుకోవాలని ఇప్పుడైతే ఇంగ్లీష్ బైబిల్ చదువుతా. నాకు ఇంకా తెలుగు నేర్చుకొని మంచిగా ఇంకా తెలుగు చదవాలని అంటున్నా. దేవుని అయితే ప్రార్థన చేస్తున్నా. రోజు తెలుగు రావాలని ట్రై చేస్తున్నా. నాకు ఇంకా సేవ కూడా పిలుపుంది. సేవ చేసిన వాక్యం బట్టి నాకు ఇంకా అర్థమైంది. ఇప్పటి నుండి అన్ని స్టార్ట్ చేయాలని, సమయం వ్యర్థం చేయకూడదు. ఇప్పటి నుండి నేను సువార్త చెప్తా. ఇప్పటి నుండి నేను ఎంత అయితే అంత ట్రై చేస్తాను అనుకుంటున్నా. సార్ చెప్పింది ఇప్పుడు నాకు ఇంకా మార్పు వచ్చింది. నేను ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయనీకైతే రాలేదు. సార్ సాక్ష్యం కోసం వచ్చాను అనుకుంటున్నా. సార్ చెప్పిన సాక్ష్యం బట్టి నాకు చాలా కదలిక వచ్చింది లోపల. నేనైతే ఈ ఎగ్జామ్ రాయనీకైతే రాలేదు. ఇది సార్ చేసిన సాక్ష్యం బట్టి నాకు చాలా కదలిక వచ్చింది. సమయం వ్యర్థం చేయకూడదని నేను కూడా ఇప్పటి నుండి సేవ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. నాకు 2023లోనే ఫస్ట్ చాలా మంది పాస్టర్ చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేది. చాలా మంది పాస్టర్స్ తోటి ఉండేది. చర్చ్ సేవ అంటే నాకు చాలా ఇష్టం. చర్చిలో ప్రతి ఒక్క పని చేసేది. అన్నిట్లలో తోడైన దేవుడు మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. నేనైతే ఇప్పటి నుండి సేవ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు దేవుని పిలుపు ఉంది. సార్ శిక్షణ సాక్ష్యం బట్టి నాకు చాలా కదిలింపు వచ్చింది.